అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాణావత్. ఎంఐఎం పార్టీ చీఫ్ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు ఏపీలో తమ మద్దతు జగన్కేనంటూ ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ గారికి నేను కొన్ని సూటి ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. అసదుద్దీన్ ఓవైసీ గారు, మీ మద్దతు జగన్కి ఎందుకండి? నంద్యాలకు చెందినటువంటి అబ్దుల్ సలాంపై తప్పుడు కేసులను బనాయించి వేధించి హింసించి వేధింపులకు గురి చేసి కుటుంబంలో 4 సభ్యులుంటే రైలు పట్టాల కింద పడుకొని ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసినందుక ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీ మద్దతుని తెలియజేస్తూ ఉన్నారు. అలానే గుంటూరుకు చెందినటువంటి షేక్ రబ్బానిని అతి కిరాతకంగా వేధించి హింసించి హత్య చేసినందుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. అలానే నందికొట్కూరు ఆత్మకూరులకు సంబంధించినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలపై దాడులను చేసి వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడులు చేసినందుక మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతును తెలియజేస్తానంటున్నారు. అలానే అదే కర్నూలు జిల్లా నందికొట్కూరులో ముస్లింలు అతి పవిత్రంగా భావించే వస్త్రధారణలో భాగంగా బుర్కాను తొలగించి ముస్లిం సమాజాన్ని అవమానపరిచేలా కించపరిచేలా చేసినందుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ మద్దతును తెలియజేస్తూ ఉంటున్నారు. అలానే మీ స్టేట్మెంట్లో మరొక మాట అన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్నటువంటి నాయకుడు, మోదీతో పోరాటం చేయగలిగేటువంటి నాయకుడు అని మీరు అంటున్నారు. మరి అంత దమ్మున్న నాయకుడు, అంత పోరాటం చేయగలిగేటువంటి నాయకుడు, ముస్లిం మైనార్టీ యొక్క హక్కులను రక్షించేటువంటి నాయకుడు, సిఏఏ, ఎన్ఆర్సీ, 370 ఆర్టికల్ రద్దుకు సంబంధించినటువంటి అంశాల్లో పార్లమెంటులో బీజేపీకి అనుకూలంగా ఎందుకు మద్దతును తెలిపారు అసదుద్దీన్ ఓవైసీ గారు? ఈ యొక్క ముస్లిం సమాజాన్ని కించపరిచి వేధించి హింసించేలా చేస్తున్నందుక మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తానంటున్నారు. నిజంగా ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి రంజాన్ తోఫా కావచ్చు, షాదీఖానా కావచ్చు, హజ్ యాత్రలను రద్దు చేసినందుక జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మద్దతును తెలియజేస్తామంటున్నారు. అలానే మసీదులపై దాడులను చేసి ఆ మసీదులలో ఉన్నటువంటి ఇమాములను అతి కిరాతకంగా వేధించి హింసించి వారిని కించపరిచినందుక మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతును తెలియజేస్తానంటున్నారు. అలానే సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జిల్లా అయినటువంటి కడప జిల్లాలో హసీనా అనేటువంటి ఒక అంగన్వాడీ టీచర్ను తొలగించి ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళను అపాయింట్ చేసుకొని హసీనా తిరగబడి ప్రశ్నించడంతో హసీనాపై తప్పుడు కేసులను పెట్టి వేధించి హింసించినందుక జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మద్దతును తెలియజేస్తూ ఉంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ గారు. అలానే సాక్షాత్తు శాసన మండలి చైర్మన్ అయినటువంటి షరీఫ్ గారిని ఏ విధంగా వారు అవమానపరిచారో తెలుసు. ముస్లింల వేషధారణను, ముస్లింల సాంప్రదాయాలను, ముస్లింల సంస్కృతులను ఏ విధంగా వారి ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు ఏ విధంగా కించపరిచేలా మాట్లాడారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూశారు అసదుద్దీన్ ఓవైసీ గారు. ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతును తెలియజేస్తానన్నారు? ముస్లింల హక్కులను కాలరాస్తున్నందుక, ముస్లింలను వేధించి హింసించినందుక, లేకపోతే ముస్లిం సమాజాన్ని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నందుక మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతును తెలియజేస్తూ ఉన్నారు? నిజంగా మీకు ఈ ముస్లిం సమాజం మీద ప్రేమ, అభిమానం, ఈ ముస్లిం సమాజ హక్కుల కోసం పోరాడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అయితే మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పునర్పరిశీలించండి. అంతేకాని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు తీసుకున్నటువంటి ప్యాకేజ్కి న్యాయం చేయడం కోసం మాట్లాడకండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ముస్లిం సమాజానికి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని మీరు అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలలో కూడా ఎన్డీఏ కన్వీనర్గా నారా చంద్రబాబు నాయుడు గారు సేవలను అందించారు. అలానే 2014 నుంచి 19 కూడా ఎన్డీఏలో భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. మరి ఆ ప్రభుత్వ హయాంలో ఏ ముస్లింల మీద దాడి జరిగిందో మీరు చెప్పాలి అసదుద్దీన్ ఓవైసీ గారు. ఏ మసీదుల మీద దాడి జరిగిందో మీరు తెలియజేయాలి. అలానే ముస్లిం సమాజానికి అవసరమైనటువంటి 4% రిజర్వేషన్ సాధన కోసం ఆయన ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే మత ఘర్షణలకు తావు లేకుండా మత సామరస్యంతో కలిసిమెలిసి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో అన్నదమ్ముల వలె హిందూ ముస్లింలు జీవిస్తున్నారంటే దానికి కారణం నాడు బీజాలు వేసింది నారా చంద్రబాబు నాయుడు గారని మీరు మర్చిపోకూడదు అసదుద్దీన్ ఓవైసీ గారు. నిజంగా ఈరోజు ముస్లిం సమాజం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, ముస్లిం సమాజం మీద మీకు ప్రేమ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు మీరు ఎలా తెలియజేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాక్షస పాలన, రాక్షస కీడ మీరు చూడలేదా? ముస్లిం సమాజాన్ని ఎంతగా వేధించారో, ముస్లిం సమాజాన్ని ఎంతగా హింసించారో మీరు చూడలేదా అసదుద్దీన్ ఓవైసీ గారు? ఇందరు మరణాలకు కారణమైనటువంటి వ్యక్తి, ఇందరు హింసకు గురవడానికి కారణమైనటువంటి వ్యక్తి, ఇన్నిటి మసీదులు దాడులకు గురవడానికి కారణమైనటువంటి వ్యక్తి, ఇమాములను, ముస్లిం
మహిళలను, ముస్లిం అమ్మాయిలను, ముస్లింలకు సంబంధించినటువంటి ప్రతి వ్యవస్థ మీద దాడిని చేసి ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టానికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు మీరు మద్దతు పలుకుతున్నారంటే మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళాలే తప్ప ఈరోజు మీరు బాబు గారి మీద ఒక తప్పుడు ఆరోపణ చేయడానికో, ఒక తప్పుడు ప్రచారం చేయడానికో పూనుకున్నట్లుంది. కానీ నిజంగా ముస్లిం సమాజం మీద మీకు ప్రేమ లేదు, ముస్లిం సమాజం మీద మీకు గౌరవం లేదు, ముస్లిం సమాజ అభివృద్ధికి మీ కృషి లేదనేది ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది అసదుద్దీన్ ఓవైసీ గారు. ఇప్పటికైనా కట్టి పెట్టండి మీ మోసాలను, మీ నటనలను. ముస్లిం సమాజాన్ని వంచకండి, ముస్లిం సమాజాన్ని మోసం చేయకండి. ముస్లిం సమాజ పురోగతి, అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. తెలుగుదేశం, జనసేన తప్పకుండా ముస్లిం సమాజ హక్కులను పరిరక్షించి వారికి సంబంధించినటువంటి 4% రిజర్వేషన్లు కూడా కొనసాగించే విధంగా చర్యలు చేపట్టబోతున్నాయి. తిరిగి రాష్ట్రంలో బాబు గారు అధికారంలోకి రాగానే ఏదైతే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి రంజాన్ తోఫా కావచ్చు, షాదీఖానా కావచ్చు, హజ్ యాత్ర కావచ్చు, లేకపోతే ముస్లిం సమాజానికి అవసరమైనటువంటి అన్ని పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళను కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగ్యస్వామ్యం చేసే దిశగా బాబు గారు తీసుకువెళ్ళబోతున్నారు. ఇప్పటికైనా మీ నటనలను కట్టుబెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజ అభివృద్ధి కోసం పాటుపడి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను అసదుద్దీన్ ఓవైసీ గారు. తప్పుడు మాటలను, తప్పుడు ప్రచారాలను, తప్పుడు హామీలను కట్టుబెట్టి సమాజ శ్రేయస్సు కోసం, ముస్లిం సమాజ అభివృద్ధి కోసం పాటుపడండి నేను మీకు హితవు పలుకుతున్నాను. జై హింద్, జై భారత్, జై భీమ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.